ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు వల్లూరి వారితోట ప్రాంతంలోని కొల్పింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారన్న హాస్పిటల్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి కోరారు. శనివారం కొల్పింగ్ సెంటర్ ప్రాంతాన్ని ఆయన సందర్శించి ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. నిరుపయోగంగా ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వెల్ఫేర్ సెంటర్ లో ప్రభుత్వ ఆసుపత్రి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేంత వరకు విడుదల చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం నిధులను వెంటనే ఏర్పాటు చేయాలి. వెల్ఫేర్ సెంటర్ లో వాకింగ్ ట్రాక్ ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కాలంలో ఈ వెల్ఫేర్ సెంటర్ సంబంధించి కాకుమానివారి తోటలో ఉన్నటువంటి 14 ఎకరాల 80 సెంట్లలో 6 ఎకరాలని ఆ రోజున సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 6 ఎకరాలు ఆ రోజు కలెక్టర్ గారి కోరిక మేరకు హాస్పిటల్ కేటాయించారు. ఇప్పటికీ మరి 5.5 సంవత్సరాలు అయినప్పుడు కూడా దానికి మాత్రం ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితిలో మరి కొత్తగా నూతనంగా ఏర్పడిన మరి శాసనసభ్యులు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి హాస్పిటల్ నిర్మాణానికి కానివ్వండి, దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంలో వారు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పుడు వారు శాసనసభ్యులు కాబట్టి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ 6 ఎకరాల్లో హాస్పిటల్ నిర్మాణం, అట్లాగే చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం ద్వారా 10 మరి ఎలక్షన్ వార్డులకు సంబంధించింది వాకింగ్ ట్రాక్గా పడితే ఈ అందరికి కూడా ఆరోగ్యాలు మెరుగుపరిచే దాంట్లో ఈ రోజున్న కలుషితమైన ఈ పరిస్థితిలో ఈ వాకింగ్ ట్రాక్ ఎంతగానో ఉపయోగపడుద్ది. ప్రభుత్వానికి కూడా ఖర్చు కూడా చాలా తక్కువ ఖర్చుతోటి ఈ వాకింగ్ ట్రాక్ మరి నిర్మాణం చేపట్టడానికి సాధ్యమైంది. కాబట్టి ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి సమస్య అని చెప్పడం కాదు, కానీ వారి దృష్టిలోనే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారే 6 ఎకరాలు కేటాయించారు. దాని అనంతరం ఆ 6 ఎకరాలకు ఉంది తప్ప మరి ఈ మధ్యలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా 100 రూపాయలు కూడా దాని మీద ఖర్చు పెట్టకుండా సూపరింటెండెంట్ గారు మాత్రం హాస్పిటల్ చేపడతాం, హాస్పిటల్ అది చేద్దామని మరి వాయిస్ లీయడం తప్ప ఆయన పనిలో మాత్రం ఏమాత్రం లేని కారణంగా ఇది ఎట్నే కుంటుపడింది. అందుకని హాస్పిటల్ నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన మరి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా నజీర్ అహ్మద్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అట్లాగే అవసరమైతే మరి ఎంపీ గారి దృష్టికి, కార్మిక మంత్రి అట్లాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి అయినా తీసుకెళ్ళి దీన్ని బాగు చేయడం కోసం సిపిఐగా అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి మరి నాయకత్వాన్ని కూడా కలుపుకొని ముందుకెళ్తాం. ఏదైనప్పుడు కూడా ఇక్కడ వాకింగ్ ట్రాక్ నిర్మాణం జరిగే వరకు కూడా సిపిఐగా పోరాటం కొనసాగిస్తామని, హాస్పిటల్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నజీర్ అహ్మద్ గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019లో ముఖ్యమంత్రిగా ఉన్న దశలో ఈ యొక్క వెల్ఫేర్ సెంటర్ 6 ఎకరాలు ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం కేటాయించారు. కానీ ₹1 నిధులు కూడా విడుదల చేయకపోవడము, అదేవిధంగా ప్రభుత్వం మారడము, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఇంతకుముందున్న స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా గారికి 10ల సంఖ్యలో అర్జీలు ఇచ్చాము, పోరాటాలు చేశాము, వినతులు ఇచ్చాము. అనేక రచ్చబండ కార్యక్రమాల్లో కూడా ఈ యొక్క స్థానికంగా పర్యటిస్తూ ఉంటే అడుగుతూ ఉంటే ఇదిగో నిధులు విడుదల చేస్తామన్న ఆ యొక్క ముస్తఫా గారు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారిని సూటిగా అడుగుతూ ఉన్నాము. ఆనాడు కూడా మీరు ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇప్పుడైనా సరే మీరు ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణానికి చంద్రబాబు గారితో నిధులు కేటాయించి చరిత్రలో మిగిలిపోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. హాస్పిటల్ నిర్మాణం జరిగితే మంచితనంగా చరిత్రలో మీరు ఒక మెట్టెక్కిన వారు అవుతారు. ఖచ్చితంగా అదేవిధంగా ఇది దాదాపు 15 ఎకరాల స్థలం ఉంది కాబట్టి గుంటూరు నగరంలో దాదాపు 10-12 లక్షల మంది ప్రజలకి 2 స్టేడియాలు ఉన్నాయి. ఒకటి బిఆర్ స్టేడియం, 2 ఎన్టీఆర్ స్టేడియం, కొన్ని ఊరు బయట కొన్ని వాకింగ్ ట్రాక్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 10 వార్డులకి తగ్గ ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం ఎంత అవసరమో మేము చంద్రబాబు నాయుడు గారికి కూడా కోరుతూ ఉన్నాము. విద్య కోసం కూడా స్కూల్ కూడా కట్టచ్చు, ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్ చేయొచ్చు. ఎలాగో హాస్పిటల్ నిర్మాణం కోసం 6 ఎకరాలు కేటాయించారు కాబట్టి తక్షణమే దానికి నిధులు విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.